స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి నీ పరిశుద్ధమైనటువంటి మాటలు మేము చదువుకున్నాం ప్రభా. నీ పరిశుద్ధమైన మాటలు చదువుటకు మేము అయోగ్యులమే తండ్రి. నీ ఉచ్చరించుటకు ప్రభా మా వల్ల కాదు ప్రభా. అపవిత్రమైనటువంటి పెదవులు, అపవిత్రమైనటువంటి నాలుక కలిగినటువంటి మేము నీ పరిశుద్ధ మాటలను పలుకుటకు అయోగ్యులమని ఒప్పుకుంటుండగా తండ్రి ప్రభా మీరే పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి ప్రభా అని మేము పిలవటానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అర్హతను బట్టి ప్రభా నీ వాక్యాన్ని చదువుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలు. నీ మందిరంలో ఉన్నాం, పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాం, నీవు ఇక్కడ ఉన్నావు, ఆత్మస్వరూపిగా ఇక్కడ సంచరిస్తున్నావు తండ్రి. ఒక్కొక్కరిని ప్రభా నీ యొక్క వాక్యం చేత మా హృదయాలను తట్టుతూ మరి దాన్ని సరిచేయాలని మీరు ఆశపడుతున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగల మనసు, తలంచగల హృదయం, వివేచింపగలిగినటువంటి వివేకము, దాన్ని లోపడేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకొని తండ్రి ప్రభా మా యొక్క బలహీనతలని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీకు అంగీకారమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఈ లోకంలో జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ శిలువచాటును మరుగుపరచండి. నా యొక్క తండ్రి చదువును, మా యొక్క జ్ఞానాన్ని యేసునామములో కొట్టివేసి నీ పరలోక జ్ఞానంతో, నీ ఆత్మతో ప్రభా నన్ను నింపి మరి ఒక్కసారి నూతనమైనటువంటి అభిషేకంతో తండ్రి మీరు అభిషేకించి నన్ను నిలబెట్టుకొని ధైర్యముగాను అధికారంతోనూ తండ్రి ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను నిలబెట్టుకోమని, నీ వాక్యాన్ని నీ నామాన్ని గొప్ప చేసుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసుకోవచ్చు. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధికి మనం